నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ వీటాక్స్ కు స్వాగతం. 22A భూముల రగడ తెలంగాణలో మంటలు రేపుతోంది. వేలాది మంది మధ్యతరగతి, లక్షలాది మంది దిగువ మధ్యతరగతి కుటుంబాలు ప్రస్తుతం దిక్కు మొక్కు లేకుండా ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అయితే సమస్య పరిష్కారం అవుతుందనే దాని మీద గట్టి ఫోకస్ పెట్టి మరీ తిరుగుతున్నారు. కాళ్ళకి చెప్పులు ఎరిగేలా కాదు, కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతున్నారు. అసలు నిషేధం ఏంటి? నిషేధం వెనకాలన్న కారణం ఏంటి? ఎవరి ఖజానా నింపుకోవటానికి, ప్రభుత్వ ఖజానానా లేకపోతే దళారుల ఖజానా నింపుకోవటానికి అప్పటికప్పుడు ఈ నిషేధాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు. ఎప్పుడో 40-50 ఏళ్ల క్రితం కొనుక్కున్న భూములు, లేకపోతే ప్రభుత్వం వారికి ఇచ్చినవి, వాటి మీద ఈరోజు క్రయ విక్రయాలకి ఎటువంటి అవకాశము లేకుండా చేయాల్సిన ఈ నిర్ణయం వెనుక పాత్ర ఎవరిది? అధికారులదా, ప్రభుత్వానిదా? అధికారులకు తెలియకుండా ప్రభుత్వం చెప్తే అనివార్య పరిస్థితుల్లో అధికారులు చేస్తున్నారా, లేకపోతే ప్రభుత్వమే వాళ్ళ చేత బలవంతంగా చేయిస్తుంది? రకరకాల సందేహాలు. ఎక్కడికక్కడ చూస్తే దాదాపు 1 కోటి మంది బాధితులు ఉన్నారు 22A కింద. దిగువ మధ్యతరగతి నుంచి ఎగువ మధ్యతరగతి, బిలో పావర్టీ లైన్ దగ్గర ఏదో మొదలెట్టి చిన్న చితక ఉద్యోగాలు, కూలీనాలు చేసుకుని 50 గజాలు 100 గజాలు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి కూడా ఈరోజు అలాగే ఉంది. ఏంటి అసలు ఈ 22A ఉద్దేశం ఏంటి? అండ్ లక్షలాది మంది భూ యజమానుల గోడు పట్టించుకునే వాళ్ళు లేరా? ఎంఆర్ఓలు అంటే తహసీల్దార్లు మొహం చాటేస్తున్నారు. వాళ్ళు వస్తే ఏం సమాధానం చెప్పుకోవాలి? నా భూమి నేను అమ్ముకోవటానికో లేకపోతే బదలాయించుకోవటానికో వచ్చిన ఇబ్బంది ఏంటని బాధితులు అడుగుతుంటే సమాధానం లేవు. మరి సమాధానం దొరకని ప్రశ్నలకి సర్కారు దగ్గర ఏమన్నా వేరే ఆల్టర్నేటివ్ మెకానిజం ఉందా? దళారుల్ని బాగుపరచడానికి చేస్తున్నదా, లేకపోతే నిజంగానే దీంతో ఏమన్నా అద్భుతాలు సృష్టించి స్వాధీనం చేసుకుని? మనం ఒక్కసారి కనుక గమనిస్తే 2004కి పూర్వం, అంటే ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ 22A తీసుకున్నప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే గౌలీదొడ్డి ఆ పరిసర ప్రాంతాల్లో, హైదరాబాద్ను చుట్టుముట్టున్న పరిసర ప్రాంతాల్లో ఇలాగే వేలాది ఎకరాలని 22A కింద పెట్టారు. ఆ రోజు పెట్టిన నిషేధం మరి ఏ ఉద్దేశంతో అక్కడ ఏ సాఫ్ట్వేర్ ప్రాజెక్టులో సాఫ్ట్వేర్ పార్కులు డెవలప్ చేయడానికి పెట్టారా ఏంటి అనేది ఇంతవరకు దానికి దిక్కు దివాణం లేదు. మరి వాటికే దిక్కు దివాణం లేనప్పుడు అర్జెంటుగా వీటిని ఎందుకు కొత్తగా 22A కింద చేరుస్తున్నారు? దీని వెనక మతలబు ఏంటి? దీన్ని నడిపిస్తున్న వాళ్ళు ఎవరు? కథా కథనం, చిత్రానువాదం, దర్శకత్వం ఎవరు వహిస్తున్నారు? బాధితుల తరఫున మాట్లాడటానికి ఎవరైనా వెళ్తే వాళ్ళకి ఎదురవుతున్న చేదు అనుభవాలు ఏంటి? తహసీల్దార్ ఆఫీసుల్లో, కార్యాలయాల్లో. వీటన్నిటి మీద సమగ్ర చర్చ జరపడానికి మనతో లైవ్లో జాయిన్ అయ్యారు జూపూడి ప్రభాకర్ రావు గారు, వైసీపీ సీనియర్ నాయకులు, ఎక్స్ఎమ్మెల్సీ. నమస్తే జూపూడి గారు. గుడ్ ఈవినింగ్ జూపూడి గారు. అసలు సమస్య ఈ హైదరాబాద్లో వేలాదిగా ఫ్లాట్లు, అపార్ట్మెంట్లు ఒక్కసారిగా సెక్షన్ 22Aలోకి వెళ్ళిపోయాయి. ఇదేమన్నా పాతాళ భైరవి మాంత్రికుడి మాయాజాలమా? ఏమన్నా మంత్రదంతో ఇలా 22A అనగానే అవన్నీ నిషేధ జాబితాలోకి వెళ్ళిపోతాయా? ఏంటి సార్ ఇది? సార్ నమస్తే మీకు సార్, తర్వాత 99 టీవీ ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారం సార్. ఇది గవర్నమెంట్, ఎనీ గవర్నమెంట్, అటు తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో భూముల మీద రకరకాల పేర్లతోటి, అది 22A అనండి, లేకపోతే అసైన్మెంట్ ల్యాండ్ అనండి, లేకపోతే పట్వారీ అనండి, ఇలా రకరకాల పేర్లతో దాదాపు ఒక 8 పేర్లతోటి భూముల మీద సామాన్య ప్రజలకి దీని మీద ఏమాత్రం అవగాహన కల్పించకపోగా మిస్అండర్స్టాండింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏం చేస్తుందంటే విఆర్ఏలు, విఆర్ఓలు, ఎంఆర్ఓలు, అదేవిధంగా అబోవ్ ఇన్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రజల మొత్తాన్ని, లేకపోతే ప్రభుత్వం వాళ్ళ కబ్జాల్లో పెట్టుకొని గందరగోళానికి గురి చేస్తున్నటువంటి నేపథ్యం. అందుకే చాలా ఈ ల్యాండ్ అంశం మీద బ్రోకర్స్ కూడా చాలా మంది తయారైపోయారు. 22A నుంచి విడిపించాలంటే ముఖ్యమంత్రి గారి సంతకం ఖచ్చితంగా కావాలి, సంతకం కావాలంటే జూపూడి గారు కావాలంటే ఈ అంశాల మీద ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి, హైదరాబాద్ లో ఉన్న సార్ వినపడుతుందా సార్? వినిపిస్తుందండి, మాట్లాడండి జూపూడి గారు. సో ఈ ప్రభుత్వాలు అసెంబ్లీ దగ్గర నుంచి అసెంబ్లీ కమిటీస్ దాకా, అదేవిధంగా క్యాబినెట్, రెవెన్యూలో ఉన్నటువంటి డిఫరెంట్ కలెక్టర్ దగ్గర నుంచి జేసీ, డిఆర్ఓ, ఆర్డీఓ, ఎంఆర్ఓ రకరకాల పేర్లతోటి
భూ యజమానుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం తప్ప ఇంకోటి కాదు. భూమి ఎప్పుడు మాయమైపోదు, కానీ భూమిలో ట్రాన్స్పరెన్సీ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ల్యాండ్ ఓనర్షిప్ ఎవరైతే ఉంటుందో ఈ ఓనర్షిప్ మీద ప్రభుత్వ అధికారాన్ని చాలా గందరగోళంగా వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నటువంటి నేపథ్యం. ఓకే సార్, వినపడుతుందా? వినిపిస్తుందండి, మాట్లాడండి. సార్, సో ఈ నేపథ్యం నుంచి, ఈ క్లచెస్ నుంచి భూ యజమానులు బయటికి రావాలంటే అది అరకుంట, లేకపోతే ఎకరానా, లేకపోతే లెస్ దాన్ 1 ఎకరా, హెక్టరా, లేకపోతే 2 ఎకరాలా, ఈ విధంగా ప్రభుత్వ భూములన్నీ కూడా 22A పేరుతోటి ప్రభుత్వమే యజమానులకు చెప్పకుండా వాళ్ళ భూములను తీసుకొచ్చేసి ఆ ఏ లిస్ట్ లో పడేసింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో, హైదరాబాద్ లో వీటి మీద ఒక కేబినెట్ సబ్ కమిటీ ఒకటి ఏర్పడింది. ఈ కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అడిగినట్టుగా హైదరాబాద్ లో ఒక నిర్ణయం, అంటే అవుట్ ఆఫ్ ది టెరిటరీ ఆఫ్ ది క్యాపిటల్ ఒక నిర్ణయం. ఈ 22A ఉన్నటువంటి ఏ అంశానైనా సరే ముఖ్యమంత్రి కార్యాలయ పర్మిషన్ లేకుండా దీన్ని ఎవరు టచ్ చేయడానికి వీల్లేదు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎవరు చూస్తారు దీన్ని? అక్కడ కొంతమంది ఈ ల్యాండ్ కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ పేరుతోటి, లేకపోతే ముఖ్యమంత్రి ఆఫీస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి కొంతమంది ఈ భూ యజమానులతోటి, ఓనర్స్ తోటి, ప్రభుత్వం తోటి మధ్యలో మీడియేటర్స్ గా ఉండి రకరకాలైనటువంటి దందాల్ని ఏర్పాటు చేసుకున్నారు. సో భూమి ఉన్నది తక్కువ, దాని మీద నియంత్రణలు ఎక్కువ. ఇవన్నీ కూడా ఎవడు తీరుస్తాడు అనుకుంటే అల్టిమేట్ గా ఫైల్ తీసుకొని అక్కడ తిరుగుతూ ఉంటాడు, ఫైల్ ఒకటి ఇస్తాడు. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది సార్. మేము రెవెన్యూలో మాకు ఆ ఎక్స్పర్టిజం లేకపోయినా చాలా మంది ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా మా భూమి 22A ఉందండి, ఇది ముఖ్యమంత్రి గారు CCLA డిపార్ట్మెంట్, వీళ్ళు ఎవరైనా తీసేస్తే మా భూమిని మేము అమ్ముకుంటామండి అనేది. వాళ్ళ భూమిని వాళ్ళు అమ్ముకోవటం కోసం, వాళ్ళ హక్కులు కలిగి ఉండటం కోసం ప్రభుత్వం అనే పేరుతోటి వాటి మీద ఒక నియంత్రణ ఏర్పాటు చేసుకొని గవర్నమెంట్ ఫోల్డ్ లో పెట్టుకుని డెసిషన్ తీసుకోకుండా ఉండటం. అవునా? దశాబ్దాల తరబడి వాళ్ళకి ఇష్టమైనట్టువే తీసేసుకుంటారు, ఇష్టం కానటేమో వాళ్ళు ఇష్టపడేస్తారు. ఇది లిమిటెడ్ పర్పస్, లిమిటెడ్ ఏరియాలో ఉన్నటువంటి భూమి, దాని మీద ప్రభుత్వం కబంధాస్తాలను పెట్టి రైతులను కానీ ఓనర్స్ కానీ ఇబ్బంది పెట్టే పెద్ద కార్యక్రమం అండి. దీనికి నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి లెజిటిమేట్ సొల్యూషన్ లెజిస్లేచర్ లో ఏంటంటే, గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకోవాలి, గవర్నమెంట్ లో అంటే కేబినెట్ ఒక డెసిషన్ తీసుకోవాలి. కేబినెట్ ఎప్పుడు తీసుకుంటుందంటే వాళ్ళకి అవసరమైనప్పుడు తీసుకుంటుంది అంటారు, రైతుకు అవసరమైనప్పుడు కాదు. చాలా ప్యాథనిక్ ఇది. చాలా మంది 1 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 కుంటలు ఇలాంటి రైతులందరూ కూడా భూమికి రేటు ఉంటుంది, భూమి వీళ్ళదే, కానీ ప్రభుత్వంలో ఉండిపోతుంది, దాని నుంచి బయటికి రాదు. సో ఈ విధంగా రైతులందరూ కూడా అవస్థ పడుతున్న నేపథ్యం. సో దీని మీద పబ్లిక్ రియాక్షన్ అద్భుతంగా కనబడుతుంది, అయితే ప్రభుత్వం కదలట్లేదు అన్ని చోట్ల కూడా. జూపుడి గారు, నాకు ఇక్కడ ఒక సందేహం, అంటే నేను వ్యక్తిగతంగా నాకు తెలిసిన మిత్రులు దీంట్లో సఫరర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తున్నారు, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు దండం పెట్టేసి మీరు ఆర్డీఓ దగ్గరికి వెళ్ళండి అంటారు, ఆర్డీఓ దగ్గరికి వెళ్తే ఆయన ఇంకో దండం పెట్టి జేసీ దగ్గరికి వెళ్ళమంటారు, జేసీ ఇంకో దండం పెట్టి కలెక్టర్ దగ్గరికి వెళ్ళమంటారు. ఈ 4 దండాలు తీసుకున్న తర్వాత వీళ్ళు సెక్రటరియట్కి వెళ్తే వీళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు, దిక్కు దివాణం లేదు. ఇలాంటి వాళ్ళు సామాన్య మధ్యతరగతి ప్రజల నుంచి ఏది ఎగువ మధ్య తరగతి దాకా సంపన్న వర్గాలు ఏం చేస్తున్నాయంటే, అంటే ఎక్కడో సెటిల్ అయ్యి పిల్లలు వేరే దేశాల్లో ఉండి వాళ్ళు ఎవరినో బ్రోకర్ని ఆశ్రయించే పరిస్థితి, అలా ఆశ్రయించే పరిస్థితి కల్పిస్తున్నది ఎవరు? అంతిమంగా చూస్తే ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మీకు కనిపిస్తోంది కదా. ఆ దళారులు ఇందాక మీరు అన్నారే వాలిపోతున్నారు, వాల్చర్స్ మాదిరి వాలిపోతున్నారు, ఎక్కడ సెక్రటేరియట్లో వాలిపోతున్నారు. వీళ్ళ చేత పనులు చేయించుకోవడం కోసమా వీళ్ళు భూములు కొనుక్కుంది? రెండో అంశం, 22A కింద ప్రైవేటు భూములను ఎలా స్వాధీనం చేసుకుంటారండి? ప్రభుత్వానికి హక్కు ఉందా? మీరు ఒక సీనియర్ లెజిస్లేచర్గా, ఎందుకంటే మీరు ఖచ్చితంగా మీకు ఇచ్చే ఆ గైడ్ లైన్స్ మీరు ఎక్కువ చదువుతారు, అవగాహన బాగా ఉంది. చెప్పండి, ఒక సీనియర్ లెజిస్లేచర్గా ఇలాంటి అతిక్రమణ చేయడానికి ప్రభుత్వానికి ఏమన్నా విశేష అధికారాలు ఏదన్నా అధికారం కింద దఖలు పడ్డాయా? సార్, ఇక్కడ ప్రభుత్వం ఒక సందిగ్ధావస్థలో ఉండే డెసిషన్ తీసుకోవాలనేటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఉండిపోతుంది సార్. మీరు ఎన్నో ఒక మాట అన్నారు, ఎంఆర్ఓ దగ్గర నుంచి పిఆర్ఓ దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి ఫైలు కలెక్టర్ దాకా వెళ్ళి, CCLA దాకా వెళ్ళి, లేదా సెక్రటరియట్ దాకా వెళ్ళి అక్కడన్నా క్లియర్ అవుతున్నాడు. అది కూడా దేర్ ఇస్ నో గ్యారంటీ అట్ ఆల్. మధ్యలో ఫైల్ ఏమన్నా ఊరకం అవుతుందంటే కాదు, చాలా డబ్బులు ఇక్కడ చేతులు మారుతాయి. మధ్యలో దళారులు డబ్బులు తీసుకుంటారు, పని చేపిస్తా ఉంటారు, టైం పోతుంది, నెలలు, సంవత్సరాలు,
సంవత్సరాల్లో ఇంకా డికేట్స్ ఈ విధంగా వెళ్ళిపోయి హైదరాబాద్ పెరుగుతున్న హైదరాబాద్కి ఇది ఒక శాపంగా మారింది. ఒకవేళ గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే ఇలాంటి భూముల్ని మనం క్లియర్ చేస్తే మళ్ళా ప్రభుత్వం ఓల్డ్ పోతున్నామని ప్రభుత్వం అనుకుంటుంది. అసలు ప్రైవేట్ ల్యాండ్ ని గవర్నమెంట్ ల్యాండ్ ని ముద్రేసి మీరు ఆ రికార్డులోకి ఎక్కించి మీ ఇష్టం వచ్చినప్పుడు దాన్ని క్లియరెన్స్ ఇచ్చే విధానం ఇది ఎక్కడో ఒక నాకు తెలిసి సిన్స్ ఇట్ ఇస్ ఏ స్టేట్ సబ్జెక్ట్ ఒక అపారమైనటువంటి హృదయం ఉన్న వ్యక్తులు అధికారంలోకి వస్తే చేసుకునే సబ్జెక్టే కానీ లేకపోతే ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రియల్ ఎస్టేట్ మనిషి రేవంత్ రెడ్డి గారికి రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద భూముల మీద అపారమైన అనుభవం ఉంది. డెసిషన్ తీసుకోవచ్చు. కానీ ఈ డెసిషన్ గతంలో కొంతమంది ముఖ్యమంత్రులు కొన్ని ప్రభుత్వాలు తీసుకోలేకపోయాయి. ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా ఉండొచ్చు. లేకపోతే ఫ్యూచర్ లో ఒకవేళ భూములన్నీ కూడా ఈ విధంగా మనం 22A నుంచి తీసేస్తే ప్రభుత్వానికి భూములు లేకుండా పోతాయేమో. ఎస్, కీప్ యువర్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ లిస్ట్ లో ఉంచుకోండి. ప్రైవేటు వ్యక్తుల భూముల్ని మీ లిస్టులో పెట్టుకోవడానికి ప్రభుత్వానికి హక్కు. దీని మీద కోర్టులు ఇన్వాల్వ్ కావాలి. అవుతున్నాయి, సుప్రీంకోర్టు దగ్గర వెళ్తున్నారు. కోర్టులు ఇన్వాల్వ్ అయినా సరే అదే పరిస్థితి. ఓడిపోయినది ఒక బాధ, గెలిచినది ఒక బాధ. ఇంప్లిమెంటేషన్ ఉండదు ఇక్కడ. అదే అండి నేనేది సార్. ఇప్పుడు నేను హైదరాబాద్ చుట్టుముట్టి రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలు గనక చూస్తే ఇక్కడే 1 కోటి మంది బాధితులు కనిపిస్తుంటే అసలు ఎవడబ్బ సొమ్మని ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుంటుందండి? అంటే మీకు ఏమైనా విచక్షణాధికారాలు ఏమన్నా రాజ్యాంగం దఖలుపరిచిందా? ఎలా తీసుకుంటారు? ప్రభుత్వ భూమి ఎప్పుడు అసైన్డ్ ల్యాండ్ మీరు ఇచ్చారు. మీ ఉద్దేశం ఏంటి అసలు? 22A ఎండోమెంట్స్, వక్ఫ్, అసైన్డ్ ల్యాండ్ సీలింగ్ కింద ఉన్నవి వీటిని కాపాడటం కోసమని ఆ పేరుతో మీరు చేస్తోంది ఏంటి? ఇది కదా ఇవాళ సాధారణ జనం ఇంతవరకు ఈ సబ్జెక్ట్ మీద ఒక కామన్ మ్యాన్ మాట్లాడింది లేదు. ఇవాళ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నారు సార్. అసైన్ ల్యాండ్స్ లో ఇంకొక స్టోరీ ఉంది సార్, ప్యాథలిక్ స్టోరీ. అసైన్ చేస్తారు, హక్కు ఇవ్వరు. వాడి జీవితకాలం మీరు ఫర్ ఎగ్జాంపుల్ రంగారెడ్డి జిల్లాలో అసైన్ ల్యాండ్స్ ఉంటాయి, కొన్ని ప్రైవేట్ ల్యాండ్స్ ఉంటాయి. ప్రైవేట్ ల్యాండ్ ఎకరా ₹1,00,00,000 ఉంటుంది, అసైన్ ల్యాండ్ కూడా ₹1,00,00,000 ఉంటుంది. అతను చేసుకుంటూ ఉంటాడు, కానీ అతనికి అమ్ముకునే హక్కు లేదు. ఆ హక్కును కల్పించమని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక డెసిషన్ తీసుకున్నాడు. పెరుగుతున్నటువంటి హైదరాబాద్ కి సిటీస్ కి ప్రైవేట్ లో ఉన్నటువంటి 100 గజాలు 200 గజాలు దాన్ని అసైన్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి దాని మీద హక్కు కల్పిస్తే దాన్ని వాళ్ళు అమ్ముకొని తర్వాత ఇంకొక ఎకనామిక్ లెవెల్కి వెళ్ళిపోతారు కదా. ఆ హక్కుని మనం మన చేతుల్లో పెట్టుకొని వాడి జీవితకాలం ల్యాండ్ ఉంటుంది, అధికారం ఉండదు, ఏం చేసుకోలేడు. సో ఇది ఎట్లా మనం మనిషిని బాధ పెడతాం అనే దాని మీదకి వెళ్ళిపోయాడు. ఆయన చాలా అంశాల్లో క్లియర్ చేయాలని కూడా చూశాడు, కొన్ని చోట్ల చేశారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే అసైన్ ల్యాండ్స్ విషయంలో ఉన్నటువంటి హక్కు కలిగి ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటారు సార్. అరిటాకు మొత్తం భోజనమే ఉంటుంది కానీ తినలేడు. చుట్టుపక్కల ఉన్నటువంటి 200 గజాలు ₹1,00,00,000 అమ్ముకుంటాడు. 200 గజాలు ఉన్నటువంటి అతను అమ్ముకోవడానికి కానీ వీలు కావడానికి ఏం అవకాశం ఉండదు. కాబట్టి దాని మీద డెసిషన్ తీసుకోవాలి. 22A ఉన్న దాని మీద డెసిషన్ తీసుకోవాలి. అసైన్ ల్యాండ్స్ లో ఉన్న స్టోరీ ఏంటంటే 1 ఎకరా అసైన్మెంట్ చేశారనుకోండి రైతులు వ్యవసాయం కోసమని, వాడికి హక్కునివ్వరు, అమ్ముకునే హక్కునివ్వరు. ప్రభుత్వం ఎప్పుడైనా అవసరమైతే ఆ ల్యాండ్ వాడు చెప్పకుండా కూడా తీసేసుకొని వెళ్ళిపోతా ఉంది. అంటే ఎండ్ ఆఫ్ ది డే టోటల్ గా రోడ్డు మీద పెడతారు. నేను కరెక్ట్ గా అదే అడుగుతున్నాను సార్. ప్రభుత్వానికి ఏ అవసరం వచ్చిందని తీసుకుంటోంది? నేను 2004కి వెళ్తా ఒకసారి. మీకు తెలుసు, పూర్వం మీరు కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మీరు ఇక్కడ పనిచేసిన వారే. 2004 సమయంలో అప్పటి గౌరవ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఈ గౌలిదడ్డి చుట్టుపక్కల ఉన్న మన హైదరాబాద్ చుట్టుముట్టిన వాటిలో ఇలా కొన్ని వేల ఎకరాలని అసైన్ ల్యాండ్ అన్నారు. 22A కింద తీసుకొచ్చారు. మరి ఆ రోజు వారి ఉద్దేశం అంటే వారు నిజంగా అంటే స్వాప్నికులు భవిష్యత్ దర్శనం చేసుకున్నవారు కాబట్టి వారి ఉద్దేశంలో అక్కడ సాఫ్ట్వేర్ పార్కులు ఏవో తీసుకొద్దామని భావించుంటారు చాలా సదుద్దేశంతో. కానీ అది మెటీరియలైజ్ కాలా. ఇవాళ ఎంత అండి? 2004 నుంచి 20 అంటే 22 ఏళ్ల పాటు దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేని సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్ ఈ రోజున్న ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇవాళ హఠాత్తుగా వీటన్నిటిని 22A పేరుతో నిషేధం ప్రకటించి స్వాధీనం చేసుకోవటం, లేకపోతే సాధారణ ప్రజలకు అర్థమయ్యేలాగా కబ్జా చేసుకోవటం చేయటాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఇది ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం సార్. అది గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ ఏ బిగ్ ఫోర్స్ అంటాం. ప్రజలకు అనుగుణంగా నిర్ణయాలు చేయకుండా
ప్రజల హక్కుల మీద సర్వాధికారాలు ప్రభుత్వమే హక్కు కలిగినట్టుగా భావించినంత కాలం అలాంటి ప్రభుత్వాలు అలాంటి నాయకులు ఉన్నంత కాలం ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉంటారు. అందుకే మీరు చూడండి, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు 200 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించారు అని చెప్పుకునే క్రమంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన కొన్ని ఏరియాస్ లో వాళ్ళు ల్యాండ్ సర్వే చేశారు. సంస్థానాధీశుల దగ్గర నుంచి, భూస్వాముల దగ్గర నుంచి, పెట్టుబడిదారుల దగ్గర నుంచి కొన్ని భూములు తీసి వాళ్ళు ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేశారు, సర్వే చేసి డిస్ట్రిబ్యూట్ చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన తర్వాత, రాజ్యాంగం ఇచ్చిన తర్వాత ఈ దేశంలో ఇంకొక ల్యాండ్ సర్వే జరగకుండా మనం సోషలిస్టిక్ ప్యాటర్న్ లో వెళ్ళిపోతాం అనుకుంటే అది పొరపాటు. కాబట్టి ల్యాండ్ సర్వే ఇస్ ఎ మస్ట్. ఇటీవల చంద్రబాబు నాయుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక సర్వే చేసుకోండి అని రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో, ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక ల్యాండ్ సర్వే జరిగింది ఆంధ్రప్రదేశ్ లో. ఆ ల్యాండ్ సర్వే ఎవరి భూమిని వాళ్ళకి పర్మనెంట్ గా సరిహద్దులతోటి లెక్కబెట్టి ప్రభుత్వమే ఇచ్చేటట్టుగా ఒక నిర్ణయం తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచన మేరకే చేయటం స్టార్ట్ చేసినప్పుడు ఎలక్షన్ టైంలో ఆ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మీద ప్రజల్ని తప్పుదోవ పట్టించినటువంటి ఎన్నికలకు వెళ్ళిన కూటమి కనబడుతూ ఉంది. సో ఇలాంటి గందరగోళమైనటువంటి ప్రభుత్వాలు వచ్చి, నాయకులు వచ్చి, రాజకీయ పార్టీలు వచ్చిన చోట మనం దీనికి న్యాయం చేయాలన్నా, లేకపోతే భూ యజమానులకి వాళ్ళకి నిజమైన హక్కులు వాళ్ళకి ఇవ్వాలన్నా గవర్నమెంట్ చాలా విశాల హృదయంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. గవర్నమెంటే ఒక కబ్జాదారుడుగా మారిపోయి ఉన్నంత కాలం వాళ్ళకి బాధలు తప్పవు సార్. వాసుదేవన్ గారు, మీరు నేరుగా చెప్పారు, ప్రభుత్వమే కబ్జాలకు దిగితే, అంటే కంచె చేను వేస్తే దెన్ వాళ్ళ గోడు వినేది ఎవరు? రైట్. అంటే ఈ దశలో న్యాయ వ్యవస్థ ఏమన్నా నేరుగా జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉందా? సుమోటోగా అలాంటి వెసులుబాటు ఉందా? ఇంతకుముందు ఇటువంటి సందర్భం ఎదురైందా? ఇంతవరకు ఎదురు కాకపోతే ఈ విషయంలో న్యాయ వ్యవస్థ తనకు తానుగా ముందుకు రావడానికి, ఎందుకంటే లక్షలాది మంది ప్రజలు రేపు పొద్దున రోడ్డెక్కి ఏ ట్యాంక్ బండి మీద నిరసన ప్రదర్శన నిర్వహిస్తే అది మరో ఉద్యమానికి ఉద్యమం తీవ్రతని సూచిస్తుంది. ఎప్పుడో మనం తెలంగాణ ఉద్యమ సమయంలో చూసాం, అట్లా ట్యాంక్ బండి మీద జనసామాన్యం వచ్చి వాళ్ళ రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి చేసిన ఆ మార్చి చూసాం. అలాంటి మార్చి దిశగా ఈరోజు లక్షలాది కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చాయనుకోండి, ఆ పరిస్థితిని, ఆ ప్రమాద తీవ్రతని ప్రభుత్వం గుర్తించలేదంటారా? లేకపోతే చలిచీమలు ఏం చేస్తాయిలే అనే ఒక విపరీత ధోరణితోటి, పెడ ధోరణితోటి వ్యవహరిస్తున్నాయంటారా? అంటే ఇక్కడ కోర్టులు సుమోటోగా తీసుకొని ఇలాంటి కేసుల్ని పరిష్కరిస్తే ఆ ధైర్యం కూడా కోర్టులు చేయట్లేదు సార్. కోర్టుకు వెళ్ళినాడు, హైరార్కీ కోర్ట్స్ లో జిల్లా కోర్టు నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు, ఇలా సంవత్సరాలు గడుపుతున్నాయి. కానీ కోర్టులో కూడా ఎస్ ప్రభాకర్ గారు చెప్పండి. ఐ థింక్ ఫ్రీజ్ ఎవరైనా జడ్జిస్ సీరియస్ గా ఆలోచించి జనం కూడా దీని మీద ఆలోచిస్తారు. రెండోది, ఒక సలిసీమలాగా కాక్రోచ్ ఉద్యమం ఒకటి వచ్చింది ఈ మధ్యకాలంలో. ప్రభుత్వాన్ని మెడలో ఉంచినటువంటి ఉద్యమం అదాయి. అలాంటి ఉద్యమం వల్ల భూ యజమానులతోటి, లేకపోతే ఇలాంటి బాధితులతోటి ఏమైనా వస్తే ఒక అద్భుతమైన సొల్యూషన్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. నాకు తెలిసి వెన్ దర్ ఇస్ ఎ రెప్రెషన్, ప్రభుత్వాలు ఇలా అణిచిపెట్టినంత కాలం, సుదీర్ఘ కాలం ఏ నిర్ణయం కూడా అలా ఉండటానికి వీల్లేదు. తిరుగుబాట్లు వస్తాయి, ఉద్యమాలు వస్తాయి. ఖచ్చితంగా ఆ ఉద్యమాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు మెడలు వంచక తప్పనటువంటి పరిస్థితి. అయితే కోర్టులు కానీ, లేకపోతే ఇంకా ఏమైనా సరే మేధావులు కానీ, లేకపోతే ఎవరైనా సరే ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ కానీ వీటి మీద ఎవరైనా ఇంకా ఎక్కువ మాట్లాడగలిగితే ఇది త్వరగా ఇంకా సులువు మార్గం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా కానంత కాలం ప్రభుత్వాలకే దీని మీద పెత్తనం ఇచ్చేసి వదిలేస్తే ప్రభుత్వం తనకు అనుకూలంగా అనేకమైన నిర్ణయాలు మార్చుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో ఇది చాలా దారుణమైనటువంటి ఒక సన్నివేశంగా ఉండిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. జూపుడి గారు, రెండు అంశాలు ఉన్నాయండి ఇక్కడ. ఇప్పుడు పాత రికార్డులు, ఈ రికార్డులు సవరించడం, అప్డేట్ చేసే క్రమంలో, ఈ రీసర్వే చేసే క్రమంలో జరిగిన పొరపాట్లు, తప్పిదాల కారణంగా ఈ ప్రమాదం ఉత్పన్నమైందని భావించాలా? ఉద్దేశపూర్వకంగా ఏమన్నా కుట్ర జరిగిందని అనుకోవాలా? దళారుల్ని మేపటానికి, వాళ్ళ పెరట్లో దళారుల్ని మేపటానికి గడ్డివాములు కోసుకొచ్చి అక్కడ పడేస్తున్నారా? ఎందుకంటే ఇది ఒక కామన్ మ్యాన్ ఆక్రోశం అండి. వెన్ ఐ స్పోక్ టు సెవరల్ పీపుల్,
ఈ ఎఫెక్ట్ అయిన వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ బాధ చెప్పుకోలేకపోతున్నారు. లుంగలు చుట్టుకున్న బాధని చెప్పుకోవటానికి వాళ్ళకి భాష రావట్లా. సో ఈ క్రమంలో దీన్ని ఏదో ఒక చిన్నపాటి సమస్యగా చూపించి ఎక్కడో ఒకటి అరా పొరపాట్లు జరిగినాయంటే ఒకటి అరా సవ్యంగా జరిగినాయి, 99% అపసవ్యంగా జరిగాయి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ వస్తున్న విషయం. ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం అండి చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ నెలకింతని చీటీలు కట్టుకొని దాంట్లో దాచుకున్న డబ్బుతో స్థలం కనుక్కొని రిటైర్మెంట్ దగ్గరకు వచ్చేప్పటికి ఒక చిన్న ఇల్లు కట్టుకుందాం, 75-100 గజాల్లో కట్టుకుందాం అనుకున్న వాళ్ళ స్థలాలు కూడా కబ్జా చేసే విపరీతమైన దుర్మార్గం ఇంతకుముందు ఎప్పుడు మనం చూడలా. లేదా అవన్నీ ఎక్యుములేట్ అయిపోయి ఈ రోజు బయటపడ్డాయా? సార్ ఇక్కడ భూ రికార్డులన్నీ కూడా చాలా భద్రంగానే ఉంటాయి. అయితే దానిలో తప్పులు కానీ లేకపోతే ఒకళ్ళ పేరు బదులు ఇంకొకరి పేరు ఇలాంటి ఉండే అవకాశాలు, కోకొల్లుగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఏమాత్రం రెవెన్యూ మీద అవగాహన లేనటువంటి ఆఫీసర్స్ ఈ రికార్డులు మున్సిపల్ కరణాల దగ్గర నుంచి ఆ సిస్టమ్ పోయింది, విఆర్ఓల సిస్టమ్ వచ్చింది. అంటే ల్యాండ్ సర్వే చేసి ఎవడి పేరు మీద ఎలా ఉండాలో దాని మీద సరైనటువంటి రికార్డు పొందుపరచడంలో కూడా విఫలమైనటువంటి ప్రభుత్వాలు బోల్డ్ ఉన్నాయి. అవసరమైతే ఎంఆర్ఓకి కొన్ని డబ్బులు ఇస్తే, ఐఎమ్ సారీ ఇక్కడ నేను ఒక సిస్టాన్ని క్వశ్చన్ చేస్తున్నాను. ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో డబ్బులు ఇస్తే రికార్డులు మారిపోయే అవకాశం, మారిపోయిన రికార్డు అలానే ఉంటుంది. నిజమైన లబ్ధిదారుడు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత అక్కడికి వస్తే పేరు మారిపోయి ఉంటుంది. ఒరిజినల్ గా ఉన్నా సరే ఆ పేపర్ని ఇలా పట్టుకుంటే అది ప్రింట్స్ అయిపోయి రికార్డు చూడటానికి కూడా అవకాశం లేనటువంటి 100 ఏళ్ళు 200 ఏళ్ళ పేపర్ కూడా అక్కడ ఉంటుంది. అందుకే ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ అన్ని కూడా డిజిటలైజేషన్ వెళ్ళిపోయాయి. ఈ డిజిటలైజేషన్ కార్యక్రమంలో పర్ఫెక్ట్ గా రికార్డింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా నాకు ఒక ఎంఆర్ఓ చాలా దగ్గర మిత్రుడు నాకు చెప్పింది ఏంటంటే, తనకి ఆర్టీఓ ప్రమోషన్ వస్తే తానే సొంత ఖర్చులతో వెళ్ళి మెడ్రాస్ లో ఒక లైబ్రరీ ఉంటుందట. ఆ లైబ్రరీలో ఉన్నటువంటి రికార్డులు మొత్తాన్ని తను డిజిటలైజ్ చేసుకొని తన సొంత ఆఫీస్ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ అధికారి. జూపుడి గారు మీ వాయిస్ మ్యూట్ లోకి వెళ్ళినట్టుందండి, అన్మ్యూట్ చేసుకోండి. జూపుడి గారు మ్యూట్ లోకి వెళ్ళినట్టున్నారు, మీ వాయిస్ అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు ఓకేనండి, ఇప్పుడు మాట్లాడండి. సార్ అతను ఏం చేశాడంటే తను ఓన్ లైబ్రరీని ఒకదాన్ని తయారు చేసుకుని ప్రభుత్వానికి సహాయపడతా ఉన్నాడు ఒక ఆఫీసర్. సో అవకతవకలు చేసే ఆఫీసులు ఉన్నారు, అవకతవకలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి, రిజిస్టర్లు మారడానికి అవకాశాలు ఉన్నాయి. ఉన్న రిజిస్టర్ కూడా పట్టుకుంటే పెళ్లిసుగా తయారైపోయింది. డిజిటలైజేషన్ ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. రెవెన్యూ అనేది ఒక అర్థం కానిటువంటి ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. ఇది కొంతమందికి మాత్రమే ఒక ఎక్స్పర్ట్ లాగా. రిజిస్ట్రేషన్ ఆఫీసులు చూడండి, సబ్ రిజిస్టర్ అంటాడు, రిజిస్టర్ అంటాడు, స్టేట్ హెడ్ క్వార్టర్లు ఉంటాయి, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. దాని మీద గవర్నమెంట్ కూడా అప్పుడప్పుడు ఏం చేస్తున్నారంటే దీని మీద హక్కులన్నీ కూడా కలెక్టర్ తీసేసి జేసీలకు ఇస్తారు. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఏం చేశారంటే జేసీల దగ్గర నుంచి కూడా తీసేసి ఆర్టీఓలకి దీని మీద అధికారాలు ఇచ్చేసారు. అంటే ఆర్టీఓ ఎవడు? ఎంఆర్ఓ నుంచి వచ్చినంటే ఒక ప్రమోటీ ఆఫీసర్. అంటే ప్రమోటీ మనకు ఎలా చెప్తే అలా వింటాడు అనేది రాజకీయ నాయకులు ఒక అండర్స్టాండింగ్ లోకి వచ్చేసారు. సో ఇలాంటివన్నీ జరుగుతున్న నేపథ్యంలో రెవెన్యూ అంత గందరగోళంగా ఏర్పడినటువంటి నేపథ్యంలో దీని మీద ఒక ఉద్యమం జరగాలి, లేకపోతే దీని మీద ఒక రెవల్యూషన్ అనే నిర్ణయం అన్న తీసుకోవాలి. ప్రభుత్వం తన హోల్డ్ ని ఉంచుకుంటూనే ప్రజలకు ఎలా న్యాయం చేయాలి, ల్యాండ్ హోల్డింగ్ ఉన్నటువంటి వాళ్ళకి ఎలా న్యాయం చేయాలి అనే నిర్ణయాన్ని తీసుకోనంత కాలం ఈ ఇబ్బందులు ఉంటాయి సార్. నేను పేరు చెప్పను కానీ మీ జిల్లాకి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే కూడా ఈ రకమైన ఇబ్బంది గడిచిన 15 ఏళ్ళుగా పడుతూ వస్తున్నారు. గడిచిన 15 ఏళ్ళుగా వాళ్ళది 22Aలోకి వెళ్ళిపోయిందట. దాని గురించి ఆయన ప్రతి గుమ్మం ఎక్కారు దిగారు. ఎన్నిసార్లు జాయింట్ కలెక్టర్ని కలిశారో, ఎన్నిసార్లు కలెక్టర్ని కలిశారో, ఎన్నిసార్లు ప్రభుత్వానికి ప్రొటెస్ట్ పంపించారో, సెంటీమీటర్ కూడా కదలేదు ఫైల్. సో ఒక మాజీ ఎమ్మెల్యేకే ఈ ఇబ్బంది ఎదురైతే ఒక కామన్ మ్యాన్ ఎలా ఫేస్ చేయగలరు సార్? అంటే పాపం ఆయన ఏదో రిటైర్ అయిన తర్వాత, అంటే రాజకీయాల నుంచి విరమించుకున్న తర్వాత 15 ఏళ్ళుగా ఆ పని మీద సెక్రటేరియట్కి తిరుగుతున్నారంటే వారిదే కాదంటే కలెక్టర్లు కానీ లేకపోతే ఈ రెవెన్యూ వ్యవస్థలో తమ ప్రభావాన్ని విశేషంగా చూపించే అధికారులు కానీ ఏం చేస్తున్నట్టు సార్? సార్ ఇక్కడ ఒక మాజీ ఎమ్మెల్యేనా, మాజీ ఎంపీనా, మాజీ ఆర్డీఓనా, ఇవన్నీ కూడా నాకు తెలిసి
చెప్పుకోవడానికి ఎగ్జాంపుల్స్ కానీ మిగిలిపోతాయి, కానీ ఇట్స్ వెరీ టఫ్ సబ్జెక్ట్ సార్. ప్రభుత్వం దాని మీద డెసిషన్ తీసుకున్నంత కాలం చాలా గందరగోళాలు. అంతెందుకు సార్, ఆ చుట్టుపక్కల ల్యాండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళే వీళ్ళ మీద వేరే రూపంలో కంప్లైంట్ చేస్తే అక్కడున్న అధికారులు ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరిని కన్సల్ట్ చేయకుండా దాన్ని గవర్నమెంట్ లిస్ట్ లో 22A వాళ్ళకే వాళ్ళు పెట్టేస్తారు. చూడండి, వీడికున్న హక్కుని కనీసం విచక్షణ అధికారాన్ని అవతల వాడిని అడిగి చేద్దామని కూడా లేకుండా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా మందిని ఇబ్బంది పెడతా ఉన్నాయి. ఆ కోవలోనే ఉండొచ్చేమో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కానీ, మాజీ ఎంపీ కానీ, మాజీ మంత్రులు కానీ. ఇది వెరీ పిట్టి సార్ ఈ ఎగ్జాంపుల్. దాన్ని గవర్నమెంట్ హ్యాస్ టు లిజన్. గవర్నమెంట్ ఇంకోటి చెంతోడి పాత్ర పోషించినంతకాలం మనం ఏం చేయలేం. 20-30 ఏళ్ల క్రితం సార్ కొనుగోలు చేసిన ప్లాట్లు కూడా రిజిస్ట్రేషన్ నిలిచిపోయినాయి. హెచ్ఎండిఏ అప్రూవ్ ఉండి, హుడా అప్రూవల్ ఉండి, హౌసింగ్ బోర్డు లేఅవుట్స్ కూడా వాటి మీద కూడా దీని ఇంపాక్ట్ పడింది. అప్రూవ్డ్ అపార్ట్మెంట్స్ కూడా రిజిస్టర్ కావటం లేదు. మీరు చూడండి, ఒకసారి పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే దిగిన తర్వాత శంషాబాద్ వరకు వెళ్ళేప్పుడు లెఫ్ట్ రైట్ చూస్తే హైరైజ్ బిల్డింగ్స్ చాలా కనిపిస్తుంటాయి. ఎక్కడ ఆక్యుపెన్సీ ఉండదు. కారణం ఏంటంటే ఓసీ కావాలంటే ముందు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ కావాలంటే వాటిలో చాలా వరకు 22A ఉన్నాయి. నేను చెప్పింది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇది వరంగల్ దిక్కున్నాయి, విజయవాడ దిక్కున్నాయి, మీరు హైదరాబాద్ చుట్టుమట్టి. ఇంకా ఆంధ్రప్రదేశ్ సంగతి మీకే తెలుసు, మీరు స్థానికంగా ఆ రాష్ట్రంలో ఉంటారు కాబట్టి మీకు ఎక్కువ అవగాహన ఉంటుంది. నేను చెప్పేది ఇక్కడ ఇప్పుడు మీకు చైనాలో ఘోస్ట్ సిటీ అని ఒకటి ఉంది, తెలిసే ఉంటుంది సార్. ఈ హైరైజ్ బిల్డింగ్ తోటి ఒక నగరమే ఉంది, జనాలు లేరు అక్కడ. అలాంటి పరిస్థితి ఏమన్నా దాపురించే ప్రమాదం కనిపిస్తోందా? అంటే ఒకవేళ ఇదే తరహాలో ప్రభుత్వం గనక 22A అనే ఒక కొరడాన్ని జులిపించే పని అయితే రేపు పొద్దున అమ్మటానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా ఉండడు, కొనటానికి ఎవరు రెడీగా ఉండరు. అన్నింటికి మించి 1 లక్ష రూపాయలు అప్పు ఇవ్వటానికి నెల రోజుల నుంచి సంవత్సరం తిప్పించుకునే బ్యాంకులు ఇంకా బిగుసుకుని కూర్చుంటాయి. సామాన్యుడికి, మధ్యతరగతి వాడికి లోన్ ఎలా ఇవ్వకూడదనే దాని మీద బ్యాంకులకు ఉన్నంత ఒక పట్టు ఇప్పుడు వాళ్ళకి మరింత వెసులుబాటు కల్పిస్తుంది. ఈ 22A ఉంది కదా, మేము ఎట్టి పరిస్థితుల్లో దీనికి లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆల్రెడీ అప్రూవ్ అయిన లోన్స్ కూడా ఆగిపోయినాయి సార్. విచిత్రం ఏంటంటే అక్కడ కట్టుకోలేరు, ఇక్కడేమో సమాధానం చెప్పుకోలేరు. మింగే పరిస్థితి కాదు, కక్కే పరిస్థితి కాదు. మీరు ఒక ఎగ్జాంపుల్ పట్టుకొచ్చారు సార్, చైనా అనేది. అదే కదా మీరు చెప్పింది? అవునండి, అవును. చైనా ఈజ్ ఏ సోషలిస్టిక్ కంట్రీ. చైనాలో ప్రైవేట్ ఆస్తులు ఉండే అవకాశం లేదు. చైనా భూభాగం మొత్తం కూడా అక్కడ ప్రభుత్వం అంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీ అంటే సోషలిస్ట్ ప్యాటర్న్. అక్కడ ఒక ఏరియా మొత్తం కూడా ఒక న్యూ కాలనీ రావాలంటే వాళ్ళు రాత్రి ఒక డెసిషన్ తీసుకొని న్యూ కాలనీ ఏర్పాటు చేస్తారు. ఇది కాదు, ఈ కాలనీ మొత్తం తీసేసి ఒక ఇండస్ట్రియల్ జోన్ రావాలనుకుంటే ఆ కాలనీ ఇంకొక చోట రీప్లేస్ చేసి అలాంటి కాలనీ నిర్మించి ప్రజలకు ఇబ్బంది లేకుండా అక్కడ ఒక ఇండస్ట్రియల్ జోన్ కూడా క్రియేట్ సర్వ అధికారాలు ఉన్నటువంటి కంపేర్ చేసుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు సార్ మనకి ఇక్కడ. అనేకమైనటువంటి అయితే ఇది భారతదేశం మొత్తం ఇలాంటి ప్రాబ్లమ్స్ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్ లాగా ఉందనుకుంటే లేదు. దేర్ ఆర్ మీరు ప్రస్తావన చేశారు కాబట్టి ఆ సిటీస్ పేర్లు నేను చెప్తాను సార్. కాంగ్బాషి ఆడోస్ లో ఉంది. ఇనిషియల్లీ సైటెడ్ యాజ్ ఎ ప్రైమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్ ఎంటీ డిస్ట్రిక్ట్ ఇన్ ఇన్నర్ మంగోలియా. ఇట్ హాస్ సిన్స్ గ్రోన్ ఎ మచ్ స్టడియర్ పాపులేషన్. అక్కడ కూడా ఈ ఘోస్ట్ సిటీ ఉంది. ఇక టయాండు చెంగ్ అనే ప్రాంతంలో రెప్లికా ఆఫ్ ప్యారిస్ కంప్లీట్ విత్ అన్ ఐఫిల్ టవర్ దట్ సాట్ లార్జ్లీ అండర్ పాపులేటెడ్ ఫర్ ఇయర్స్ ఆఫ్టర్ కన్స్ట్రక్షన్. ఇంకోటి కూడా ఉంది, షెన్యాంగ్ సబర్బ్స్. ఇవి కేవలం ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఉన్నాయండి చైనాలు కూడా. సోషలిస్టు కమ్యూనిస్టు ప్రభుత్వం కూడా ఈ ఇబ్బంది. స్కై స్క్రాపర్స్ ఉన్నాయి, నివసించడానికి జనాలు లేరు. కారణం ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఉంది, ప్రజల ఈ కొనుగోలు శక్తి తగ్గిపోవటం. చైనా కూడా మామూలుగా అన్ని దేశాల మాదిరే కదా సార్. ఒకవేళ కమ్యూనిస్టులకు వాళ్ళకి అదనంగా 4 చేతులు 8 తలలు ఉండవు కదా. వాళ్ళు సంపాదించుకోవాలి, వాళ్ళు కష్టపడాలి. కానీ అక్కడ కొనుగోలు శక్తి పడిపోవటం అండ్ ఈ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్ పేరుతో జరిగిన విచ్చలవిడిగా జరిగిన ఈ నిర్మాణాలు వాటిని 4-5 సిటీని ఘోస్ట్ సిటీలుగా మార్చేశాయి అనేది లైవ్ ఎగ్జాంపుల్ అండి. ఇది నేను ఉత్తిపుణ్యానికి చెప్పలా. అంటే మీరు అన్నట్టుగా కొన్ని మారినటువంటి పరిస్థితుల్లో జంజియోగ పిన్ తర్వాత లేకపోతే మావో తర్వాత
లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి జిన్పింగ్, ఆయన కన్నా ముందున్నటువంటి చమన్లై, వాళ్ళ ప్రభుత్వంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగి కొంత ప్రైవేట్ ప్రాపర్టీస్, స్కై రీచ్డ్ బిల్డింగ్స్ ఏమన్నా ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్నాయేమో కానీ ఐ మీన్ ఓవరాల్ సిచ్యుయేషన్ ఆఫ్ ది చైనా ఇట్ ఈస్ ఏ సోషలిస్టిక్ ప్యాటర్న్ అండ్ కమ్యూనిస్ట్ పార్టీ కంట్రోల్. దేర్ ఇస్ నో రోల్ ఈవెన్ ప్రైవేట్ పీపుల్ టు ప్లే. నాకు తెలిసి మీరు ఇంకా ఎక్కువ, నాకన్నా ఎక్కువగా మీరు విజిట్ చేసి ఉంటారు, చూసుంటారు. కొన్ని వచ్చి ఉండొచ్చేమో ప్రైవేట్ ప్రాపర్టీస్ ఏమన్నా ఆ సిస్టమ్ మారి ఉంటుంది. బట్ మనం భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం చూసినప్పుడు వీఆర్ మనంతా కూడా నియో టైప్ కదా. వీఆర్ నాట్ పర్ఫెక్ట్లీ ఇన్ టు ది సోషలిస్టిక్ ప్యాటర్న్, వీఆర్ నాట్ పర్ఫెక్ట్లీ ఇన్ టు ది క్యాపిటలిస్టిక్ ఫార్మేషన్. మనం ఎలా ఉన్నామంటే సగం భూస్వామ్య వ్యవస్థ, సగం క్యాపిటల్ వ్యవస్థ, సగం అటు ఇటు కాకుండా ఉన్నటువంటి సిస్టమ్ లో మనం ఉండిపోయాం. భారతదేశంలో లేదా ఆంధ్రప్రదేశ్ లో క్లియర్ కట్ గా రాజ్యాంగంలో మనం రాసుకున్న ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు రాజ్యాంగ వ్యతిరేకమైన నిర్ణయాలు చాలా వస్తా ఉన్నాయి. ప్రజలకి కావాల్సిన నిర్ణయాలు కాకుండా ప్రభుత్వాలకు కావాల్సిన నిర్ణయాలు చాలా వస్తా ఉన్నాయి. సో ప్రజల్ని ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వాలు కాలక్రమేణా కొన్ని మార్పులు చేసుకున్నప్పుడు కూడా ప్రజలు మొత్తం దాన్ని ఎస్ దిస్ ఈస్ కరెక్ట్, ఈ గవర్నమెంట్ సరిగా చేసింది అనే నిర్ణయాలు వచ్చేంత వరకు ఈ ఇబ్బందులన్నీ కూడా ఇట్లానే ఉంటాయండి. సో పెరిగిపోతున్నటువంటి హైదరాబాద్ లో ఎంత పెరిగినా సరే దాదాపు 200 కోట్ల రూపాయలు ఎకరా భూమి పలుకుతుందంటే వాట్ టైప్ ఆఫ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్? 200 కోట్ల రూపాయలు ఎకరా. మీరు అనేది నిజమే అండి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ కోకాపేట కానీ మీరు చెప్పిన రేటే ఉంది, ఈవెన్ గచ్చిబౌలి. సో ఇది చాలా ప్యాథటిక్ కదా. అంటే గవర్నమెంట్ హోల్డ్ ఎక్కడ కనబడుతుంది? నాకు తెలిసి పేదవాడి దగ్గర నుంచి భూమిని లాక్కొని గవర్నమెంట్ లిస్ట్ లో 22A అనే పేరుతోటి పెట్టుకుంటున్నారు. కానీ వాళ్ళకి కావాల్సినటువంటి నియోపోలిస్ సిటీ కానివ్వండి, లేకపోతే ఫైనాన్షియల్ సిటీ కానివ్వండి, లేకపోతే హైరేజ్ బిల్డింగ్స్ మోకిలా ఇలాంటి ప్రాంతంలో వచ్చిన దగ్గర కానివ్వండి, ల్యాండ్ వాల్యూస్ పెరిగిపోతున్నాయి. అసలు జీరో ల్యాండ్ వాల్యూ ఉన్న ఏరియాలు కూడా ఉన్నాయి హైదరాబాద్. దీన్ని ఎలా చూడాలి? సో దీని ప్రభుత్వాలే కదా సమాధానం చెప్పాల్సింది. కోట్ల రూపాయలు ఎకరా బలికి భూమి ఒకవైపు కనబడుతూ ఉంటుంది, ఓన్లీ లక్షల్లో ఉండే రేట్లు ఉండేది కనబడుతూ ఉంటుంది. ఇంకోటి సార్, జెన్యున్ ప్రైవేట్ ప్రాపర్టీస్ ని వేగంగా డీనోటిఫై చేయడానికి ప్రభుత్వానికి మోకాలు అడ్డుతున్నది ఎవరు? అసలు ఎలా కబ్జా పెడతారు? ప్రైవేట్ భూముల్ని 22Aలోకి ఎలా చేస్తారు? ఒకవేళ పొరపాటున అధికారుల అత్యుత్సాహం వల్ల, నిర్లక్ష్యం వల్ల, లేకపోతే మనం ఏం చేసినా ఎవడు క్వశ్చన్ చేయడు అనే ఒక విపరీత ధోరణి వల్ల ఇవన్నీ నోటిఫై అయితే వాటిని డీనోటిఫై చేయడానికి ప్రభుత్వం ఎందుకు ప్రతిష్టకు పోవాలంట? పోవటానికి వీల్లేదు సార్. నాకు తెలిసి పీపుల్స్ గవర్నమెంట్ ఉంటే, పీపుల్స్ లీడర్స్ ఉంటే వాళ్ళు ప్రతిష్టకు పోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు సంబంధించింది, వాళ్ళ భూ యజమానులకు సంబంధించింది, వాళ్ళ హక్కుల్ని వాళ్ళకి ఇచ్చేసి హ్యాపీగా కూడా ఉండొచ్చు. కానీ గవర్నమెంట్ వాళ్ళ అధికారాన్ని వాళ్ళు వదులుకోవటం కోసం, లేకపోతే పెత్తందారీ వ్యవస్థని కొనసాగించే క్రమంలో ఉన్నంతసేపు ఇలాంటి ఇబ్బందులు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి కదా సార్. దీన్ని మీలాంటి వాళ్ళు కూడా ఈ డిబేట్ ఏమన్నా నిజంగా ప్రభుత్వానికి కనువిప్పు ఏమన్నా కలిగిస్తే చూడాలి మనం. ఇలాంటి డిబేట్ ని మనం మీలాగే చాలా మంది కూడా ఇలాంటివి చేయగలిగితే ఇది ఒక విధమైనటువంటి ఐ ఓపెనింగ్ అవుతుందేమో కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. గవర్నమెంట్ కి హక్కు ఉంటుందండి, గవర్నమెంట్ కబ్జాదారుడిగా మారుతున్నారు కాబట్టి హక్కులు ఉన్నాయని అనుకుంటున్నారు. 22A పేరిట అమలు చేస్తున్న నిషేధం సాధారణ ప్రజానీకం ఎవరైతే చట్టబద్ధంగా భూములు కొనుగోలు చేసిన వారు వాళ్ళ మీద పట్టం. తెలుగులో సామెత ఉంది, పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం పంచేది. ఖచ్చితంగా మీరు ప్రభుత్వ భూములను కాపాడాలనుకునే క్రమంలో చేసిన పొరపాట్లు ఈరోజు మీ మెడకు చుట్టుకుంటున్నాయి. అవి పొరపాట్లు అయితే దిద్దుకోవచ్చు. ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్రపూరిత ధోరణుల వల్ల దళారులు లాభపడుతుంటే సెక్రటరియట్ని చుట్టుముట్టి బెల్లం చుట్టూ ముగిన ఈగల మాదిరి చుట్టుముట్టి అక్కడ దళారీ పనులు చేసుకుంటున్న వాళ్ళ కడుపులు నింపడానికైతే మరి జనం రోడ్డు మీదకి వస్తారు. ఇది ఎక్కువ రోజు ఎంతో దూరంలో లేదు. వాస్తవంగా ఇది ప్రభుత్వం గమనిస్తే ప్రభుత్వానికే మంచిది. ఎందుకంటే ప్రభుత్వం ఉద్దేశం కూడా ఎవరినో ఇబ్బంది పెట్టడం కాకపోయి ఉండొచ్చు. బట్ ఆ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యమో లేకపోతే మనవాళ్లే కదా అని చెప్పి కొందరిని మేపటానికి అనుమతించడమో గనక చేస్తే దాని పర్యవసానాలు రిపర్కషన్స్ అంటాం చాలా తీవ్రంగా ఉంటాయి.
ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ట్యాంక్ బండ్ మీదకి వచ్చేసారు. ఆ జనాగ్రహంతో ట్యాంక్ బండ్ ఊగిపోయింది. అలాంటిది 1 కోటి మంది బాధితులు ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ చుట్టుముట్టి రంగారెడ్డి కావచ్చు, మెదక్ కావచ్చు, ఈ మేడ్చల్ కావచ్చు, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసిన వాళ్ళు. ఇందాక జూపుడి గారు చెప్తున్నారు, ఎకరం 200 కోట్ల రూపాయలకు వెళ్ళిన తర్వాత ఒక చోటేమో ఒక కార్పొరేట్ మనిషి దాంట్లో బ్రహ్మాండంగా స్కై స్క్రాపర్స్ కడతాడు. ఆ పక్కనే ఉన్న ఒక సాధారణ బక్క చిక్కిన భూ యజమాని, సన్నకారు రైతు కావచ్చు, ఎప్పుడో వాళ్ళ తాతల కాలం నుంచి వస్తున్న భూమి, అతను అమ్ముకోలేడు, దాంట్లో పంట పండించుకోలేడు, ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితి. ఏ ఆఫీస్కి వెళ్ళినా పట్టించుకోకపోవటం, ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓ నుంచి డిఆర్ఓ నుంచి జాయింట్ కలెక్టర్ నుంచి కలెక్టర్, ఇక ఆ పైన ఎక్కడికి వెళ్తుంది? CCLకి వెళ్తుంది. ఆ పైన ఎక్కడికి వెళ్తుంది? సీఎం ఆఫీస్కి వస్తుంది. ఇన్ని తరగలరా? ప్రతి చోట ఫైలు కదల్చడానికి చేతులు తడుపుకుంటూ రావాల్సిన పరిస్థితి. అటు అవినీతిని మనం నిర్మూలించలేం. అసలు ఏంటి ఈ ఉద్దేశం? ఈ 22A ఉద్దేశం ఏంటి? ఇంతకుముందే చెప్పినట్టు 2004కు పూర్వం మీరు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న, అక్కడ పార్టీల గురించి నేను మాట్లాడలేదు, ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములు 22A కింద నిషేధం ప్రకటించి వాటిలో జరగని డెవలప్మెంట్ ఇప్పుడు ఆదరాబాదరాగా స్వాధీనం చేసుకుంటున్న వాటిలో జరుగుతుందా? ఎవరిని మేపటానికి, ఎవరి మెప్పు పొందటానికి ఇదంతా చేస్తున్నారు? జూపుడి ప్రభాకర్ గారు చెప్తారు. సార్, ఇది మీరు లేపినటువంటి ఈ సబ్జెక్టు ఇది తేనె తుట్టును గదిలించినట్టే. నిజంగా మీరు హైదరాబాద్ని దృష్టిలో పెట్టుకున్నారు కానీ, విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, లేకపోతే సిటీస్, మీరు వరంగల్ తీసుకోండి, లేకపోతే ఖమ్మం తీసుకోండి, నిజామాబాద్ తీసుకోండి, అట్లనే తిరుపతి తీసుకోండి. కొన్ని ఏరియాస్లో ఈ ప్రభుత్వ భూములన్నీ కూడా 22Aలో ఉన్నాయి. ఈ ప్రభుత్వ భూములు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్, అది ఆ క్లారిటీ కావాలి. కాదు. ఎందుకు కాదంటే, ఆ సర్వే నెంబర్ తోటి ఒక రైతు ఈ 2 ఎకరాల భూమి నాది, నేను దీనికి పన్ను కడుతున్నాను, నేను ఈ 2 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్నాను, నాకు పాస్బుక్ ఉంది, నాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు నాకు ఇత్తనాలు ఇచ్చింది, నాకు లోన్ ఇచ్చింది, ల్యాండ్ మీద లోన్ ఇచ్చింది, కానీ దీని మీద నేను అమ్ముకోవాలనుకుంటే నాకు హక్కు లేకుండా చేశారు. ఏంటి హక్కు? నాకు ఎక్కడికి వెళ్ళిందని చూస్తే ప్రభుత్వ రికార్డులో 22Aలో పడిందట. ఎలా పడుతుంది సార్? దాంతటదే వెళ్ళి పడిపోద్దా? ఏలో ఎందుకు పడింది? పోనీ Bలో పడింది, Cలో పడింది. B ఎవడు, C ఎవడు, A ఎవడు? ఈ ముగ్గురు గవర్నమెంటే. ఒకడేమో ఎండోమెంట్ అంటాడు, ఒకడేమో ఇనాం అంటాడు, ఇంకోడేమో వక్ఫ్ అంటాడు, ఇంకొకడేమో గవర్నమెంట్ నాది తహసీల్దార్ అంటాడు. అంటే ఈ పేర్లు పెట్టేసి అసలు దీని మీద ఒక క్లారిటీ ఇవ్వకుండా మీరు ఆ యజమాని గతంలో, అంటే మనం ఒక 20-30 సంవత్సరాలు ముందు మాట్లాడితే అందరూ వ్యవసాయం చేసుకున్నారు. అంతే కదా. వ్యవసాయ భూములన్నీ కూడా పట్టణాలు పెరిగే కొద్దీ ఇవి అర్బనైజ్డ్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా హైరేజ్డ్ బిల్డింగ్స్, లేకపోతే రెసిడెన్షియల్, లేకపోతే ఇంకొకటి వచ్చేసాయి. ఇప్పుడు పక్క వాడికేమో 22Aలో పడినటువంటి వాడి భూమి ఏమో ఎకరా ₹1,00,00,000 ఉంది, వీడి భూమి కూడా ఎకరా ₹1,00,00,000, కానీ వీడిది కాదట. దీని మీద ఎక్కడికి వెళ్తాడు సార్? దీని మీద అంటే నేను 8 సంవత్సరాలు ఎమ్మెల్సీగా చేస్తున్నాను, నేను వీటిలోకి వెళ్ళలేదు, కానీ వీటిని కాస్త స్టడీ చేశాను. నేను వెళితే ఆ చెడ్డ పేరు నాకు ఎందుకులో నేను వెళ్ళలేదు. బట్ బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్ ఇంజనీర్, నేను కొంత స్టడీ చేశాను. స్టడీ చేస్తే CCLA దాకా కొంతమంది వెళ్ళి అక్కడ కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అవడం కోసమే కదా అక్కడికి వెళ్ళేది. తర్వాత మీరు CCLAకి వెళ్ళి న్యాయం జరిగిన ఒక సామాన్యుడు స్టోరీ చెప్పగలరు. సక్సెస్ స్టోరీ అది. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ CMOకి రెఫర్ చేస్తారు. CMOలో ఏం జరుగుద్ది? ఒక 4 పండితులు కూర్చొని ఉంటారు, లీగల్ ఎక్స్పర్ట్ ఒకడు ఉంటాడు, ఇంకొక డెసిషన్ తీసుకున్నాడు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అవసరమైతే అది 22A బ్రాకెట్ తీసేస్తారు, వాళ్ళకి అవసరం లేదనుకుంటే తీసేరు. ఈ లోపల ఈడు ఎక్కడికి వెళ్ళాలంటే, ఈడు అసలు స్వర్గం నరకం ఉంటాయో లేదో తెలియదు, కానీ 22A నుంచి తీసేస్తే వాడు ఏమైనా స్వర్గం చూస్తాడు, లేకపోతే వీడికి నరకమే జీవితకాలం. ఎందుకు నరకం? దాని మీద తను ఏం చేసుకోలేడు. భూమి తనదే ఉంటుంది, తనే, కానీ ఏం చేసుకోలేడు. ప్రభుత్వం ఇక్కడ, నేను ఇందాక కూడా ఒక మాట అన్నాను, అంటే వేరే వాడు మన భూమిని కబ్జా చేస్తే కబ్జాదారుడు అంటాం, వాడిని ల్యాండ్ గ్రాబర్ అంటాం. ల్యాండ్ గ్రాబర్స్ మీద చాలా పెద్ద చట్టాలు తీసుకొచ్చి పెట్టాం. గవర్నమెంటే ల్యాండ్ గ్రాబర్గా మారితే 2 తెలుగు స్టేట్స్ లో ఎవరు తీసుకోవాలి? దీని మీద మీరు అన్నట్టు ఇందాక చట్టాల దగ్గర వెళ్ళాం, మనం జ్యుడిషియరీ అనుకున్నాం, లేకపోతే ఏమన్నా
ఇంకా ట్రిబ్యునల్స్ కానీ లేకపోతే ఇలాంటి ఏమన్నా లేకపోతే ఇంటలెక్చువల్స్ కానీ ఎన్ని సంవత్సరాలు తిరగాలి సార్? నేను స్ట్రైట్ క్వశ్చన్, ఎన్ని సంవత్సరాలు తిరుగుతా ఒక సామాన్యుడు, తిరగలేడు. ఒక చిరుద్యోగి, ఒక చిన్నపాటి బిజినెస్ వ్యాపారాలు చేసుకుని ఇడ్లీ బండి వేసుకునేవాళ్ళు, లేకపోతే కూరగాయలు అమ్ముకునేవాళ్ళు ఎన్ని సంవత్సరాలు తిరుగుతారు? తిరగలేక వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసు సార్? వాళ్ళు ఎవడో ఒకడికి దాన్ని పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చేస్తారు. ఇచ్చేస్తే వాడేం చెప్తాడంటే 50-50 మొత్తం నేను చేసుకొస్తాను, నాకు వస్తే 50, లేకపోతే ఈడు కాస్త ముదిరికేసు అనుకోండి, ఓనర్ వీక్ అనుకోండి, బాబు నీకు 30-40 ఇస్తాను, మిగతాది నాది. అక్కడ కూడా ఎదురు చూడటమే. నిజంగా వాడు ఇస్తాడు అనుకుంటే లేదా తేలినప్పుడు ఇస్తాడు. ఈ లోపల వాడి పెళ్లి కానీ, పిల్లల చదువులు కానీ, లేదా వాడు హాస్పిటల్ ఖర్చులు కానీ వీడు అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. రైతు తనిఖీల బండి చెప్తాడు చూడు, నానెందుకో వెనకబడ్డాడని. అవును, రైతు పరిస్థితి కూడా అదే. అర్బన్లో ఉన్నటువంటి ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో 200 గజాలు 300 గజాలు, ఒక అరెకరో లేకపోతే ఇంకొకటి 2 సెంట్లో కుంట్లో ఏదైనా ఉంటే వాళ్ళ పరిస్థితులు కూడా ఇవే. సి హియర్, గవర్నమెంట్ నిజంగా ప్రజల కోసం ఉంటే గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఏ డెసిషన్. బోల్డ్ డెసిషన్ గవర్నమెంట్ తీసుకోవాలి. ఈ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 22A లిస్టులో ఉన్నాయన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనం అసైన్డ్ ల్యాండ్ పేరుతో ఇచ్చినవి కూడా ఇచ్చాం. వాడు పట్టం మన దగ్గర పెట్టుకున్నాం, వాడిని అక్కడ పెట్టాం, ల్యాండ్ వాల్యూ పెరిగింది, వాడు అక్కడే ఉన్నాడు, ఉపయోగం ఏంటి? కాబట్టి వాళ్ళ పట్టాలు ఇచ్చేసేయండి. గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ డెసిషన్. జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ తీసుకు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ కార్పొరేషన్ ల్యాండ్స్ ఉన్నాయి, అప్పుడు కూడా అసైన్ చేశారు. చైర్మన్ గా నేను చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను చైర్మన్ గా లేను, కానీ ఆయన చేసినటువంటి ఒక పెద్ద నిర్ణయం ఏంటంటే వాళ్ళకు ఒక 2 ఎకరాలు కోఆపరేటివ్ సెక్టర్ గా ఒక 100 మందిని కలిపి ఒక 20-30 ఎకరాలు ఇచ్చేసి మీరు చేసుకోండి అన్నారు. కార్పొరేట్ ఫార్మింగ్, కోఆపరేటివ్ సహకార గ్రూపుల లాగా చేసుకోమన్నారు. వాళ్ళు రాను ఏమైందంటే వాళ్ళు చేసుకోలేక వదిలేశారు. అవన్నీ అలా ఉండిపోయినాయి. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చేసి దాని చుట్టూ చేరిపోయారు మోకల్లాగా. అది ఎవరి చేతిలో ఉందంటే ఇది అసైన్డ్ అయిపోయింది. దీన్ని ఏమైనా కొందాం అనుకుంటే వాడి దగ్గర లేదు, గవర్నమెంట్ దగ్గర ఉండిపోయింది. సో ఓనర్స్ ఎవరంటే దళితులు, వేకర్ సెక్షన్స్, వీళ్ళ దగ్గర చూస్తే పట్టలేదు. కాబట్టి వాటి మీద స్టడీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసింటే 20, 30, 40 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి అసైన్డ్ ల్యాండ్స్ అన్ని కూడా వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇచ్చేసి. ఈ రికార్డులన్నీ రెవెన్యూలో ఉంటాయిగా? ఉన్నాయి. ఇచ్చారా? మరి ఇచ్చారు. ఎక్కడో కొన్ని చోట్ల అక్కడక్కడ మిగిలిపోయినాయి, కానీ లేజీ ఈడీలు వాళ్ళు ఉన్న చోట అదర్వైజ్ దే హ్యావ్ గివెన్. వాళ్ళు వాటిని సరైన రేట్లకి, మళ్ళీ అక్కడ కూడా తెంగర వేషాలు కొన్ని ఉన్నాయి. మధ్యలో కొట్టేసేవాడు ఒకడు, లేకపోతే వీడికి తెలియకుండా వాడికి వచ్చింది కూడా వాడికి తెలియదు. కొన్ని సందర్భాల్లో ఆ కుటుంబాలకు చెందిన వాళ్ళు మరణించి ఉండటం, లేకపోతే చాలా గందరగోళం. ఎందుకంటే అసలే ఇది వీక్ కమ్యూనిటీ కదా, వీళ్ళకి నాలెడ్జ్ కూడా చెప్పడానికి, అంటే నాలెడ్జ్ ఉన్న చెప్పుకోవడానికి ఎవరు లేరు, వాయిస్ లెస్. సో జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్ లెస్ తరపున తనే వాయిస్ చేసినటువంటి ఒక డెసిషన్. అలాంటి డెసిషన్స్ ని హైదరాబాద్ లాంటి సిటీలోనూ, విశాఖపట్నం లాంటి చోటు, తిరుపతి లాంటి చోటు, వరంగల్ లాంటి చోటు ప్రభుత్వాలే ముందుకు వచ్చి చేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రభుత్వంలో ఎవరు చేయాలి? క్యాబినెట్ చేయాలి. క్యాబినెట్లో ఎవరు ఉండాలి? ఎమ్మెల్యేలు ఉండాలి, లేకపోతే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉంటారు. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళకేమన్నా వీటి మీద నిజంగా ముఖ్యమంత్రిని కాదని మాట్లాడేంత ధైర్యం కలిగిన వాళ్ళు క్యాబినెట్ లో ఉంటారా 2 రాష్ట్రాల్లో? వాళ్ళు మాట్లాడితే అపోజిషన్ మాట్లాడాలి, వదిలేకపోయి వాళ్ళు అపోజిషన్ మాట్లాడలేదు అనుకోండి. ఇప్పుడు ఏమైంది? ఒక లైవ్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను నేను. వెన్ ది గవర్నమెంట్ అండ్ అపోజిషన్ బోత్ ఫెయిల్యూర్, ఏమైంది? కాక్రోచ్ ఉద్యమం రాలా? ఇప్పుడు 22 లక్షల మంది నీట్ రాసి ఓ 15 మంది 20 మంది చనిపోతే దాని మీద రియాక్ట్ అయినటువంటి ఒక 25-30 సంవత్సరాల కుర్రవాళ్ళందరూ కూడా ప్రతిపక్షం ఏమైనా చేస్తాను ఆగారా, లేదా ప్రభుత్వం ఏమైనా చేస్తుందని ఆగారా? ఇద్దరు మెడలు వంచి ఇద్దరికి పని చెప్పి, ఒకటి పరువు తీసి ఒకటి పరువు పెంచి, లేకపోతే వాడి పరువు కూడా తీసి ప్రభుత్వాన్ని దిగొచ్చేటట్టుగా చూశారు. అలాంటి ఉద్యమం. అది 22 లక్షల మంది, ఇది 1 కోటి మంది. ఇది మీరు అన్నట్టుగా 5 times ఎక్స్ట్రా, 5 times. ఇది ఒక సిటీకి. సో ప్రపోర్షనేట్ గా ఇంటెన్సిటీ కూడా పెరుగుతుందిగా, ఉద్యమ తీవ్రత ఇంటెన్సిటీ పెరుగుతుంది, దాని గ్రావిటీ పెరుగుతుంది. దీన్ని నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ యాజిటేట్. ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్ గా ఇవ్వగలిగితే, ఎడ్యుకేషన్ సెన్సిటైజ్ చేయటం, ఆ అంశానికి సంబంధించిన అవగాహనని జనంలోకి తీసుకెళ్ళటం, ఒక సౌమ్యమైన రీతిలో తీసుకెళ్ళాలి. వచ్చింది అనుకోండి. హైదరాబాద్ లోనే మీ ల్యాండ్ మీద సమస్యలు ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక చోటకి రండి, ప్రెస్ క్లబ్ లో ఒక మీటింగ్ ఉందని చెప్పండి, ఒక చిన్న మెసేజ్ పంపించండి. పోటెత్తిన జనాలకి పర్ఫెక్ట్ పర్సన్, దానిలో కూడా మళ్ళీ కబ్జాదారులు కాకుండా ఈ ల్యాండ్ మీద పనిచేసి రెవెన్యూ మీద తెలిసినటువంటి వాళ్ళు, సిన్స్ దెర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ సిన్సియర్ పీపుల్, మీలాంటి వాళ్ళు ఉన్నారు. రాజకీయ నాయకులను పక్కన పడేసేయండి,
దెర్ ఆర్ గుడ్ ఆఫీసర్స్. ఎస్ఆర్ శంకరన్ లాంటి ఆఫీసర్స్, చాలా గొప్ప. అసలు అలాంటి ఆఫీసర్స్ ఈ రాష్ట్రంలో ఉన్నారండి, అక్కడక్కడ లేరని కాదు. ఆయన ఎప్పుడు కూడా తన కోసం ఏం చేసుకోలేదు కదా. ఎస్ఆర్ శంకరన్ గారు దో ఈజ్ ఎ బ్రాహ్మణ్ ఆఫీసర్, సోషల్ వెల్ఫేర్, హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ ఎలా ఉండాలో, ఎలా పెట్టాలో, ఎందుకోసం పెట్టాలో, ఈ వేకర్ సెక్షన్స్ అన్ని కూడా చదువు లేకపోతే చదువుకోవాలంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, హాస్టల్స్ కాన్సెప్ట్ తీసుకొచ్చి పెట్టినటువంటి మహానుభావుడు. రెవెన్యూలో కూడా అలాంటి ఈ రోజు కూడా ఆయన తలుచుకుంటాం. అలాంటి వాళ్ళకి ఆయనతో ఉన్నటువంటి అసోసియేషన్ని మేము ఉద్యోగం చేసి, నేను మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్లో 89 నుంచి 2007 దాకా నేను పనిచేసే క్రమంలో వారానికి ఒకసారో లేకపోతే నెలకు ఒకసారో శంకరన్ గారి దగ్గరికి వచ్చి ఆయనతోటి ఒక 5 నిమిషాలు కూర్చొని పోతే చాలు. మేము కూడా ఆయన సర్వీస్ చేసినట్టుగా ఫీల్ అయ్యేవాడు, ఆయన మనకు వస్తున్నట్టుగా ఫీల్ అయ్యేవాడు. ఆయన ఇన్ ద సెన్స్ ఆ కమిట్మెంట్, ఆ సిన్సియారిటీ ఫీల్ అయ్యేవాళ్ళం. అంత అలాంటి నాయకులు, అలాంటి ఆఫీసర్స్ ఈరోజు కొంతమంది ఉన్నారు. రెవెన్యూలో వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఈజ్ అ రెవెన్యూ పర్సన్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. అలాంటి వాళ్ళు ఎవరైనా టేకప్ చేశారనుకోండి, ఈ బాధితులు మొత్తాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చోట చేరారు అనుకోండి, మరి ఏం చేయని అవసరం లేదు. కాక్రోచ్ వాళ్ళు ఏం చేశారండి? ఏం చేశారు సార్? వాళ్ళు ఏమైనా తుపాకులు పట్టుకున్నారా, లేకపోతే వాళ్ళు ఏమన్నా ఇచ్చేసారు? ఒక 4 రోజులు ఉద్యమం చేశారు, 4 రోజులు ఏమైంది? డెసిషన్స్ మారిపోయినాయి. అంటే దాని ప్రభావం ఎంత, దాని డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ ఎంత అనే పక్కన పెడదాం. తర్వాత వచ్చినటువంటి ఇంకొక మంత్రి, ఎడ్యుకేషన్ మంత్రి ఆయనలాగా ఉన్నాడా లేకపోతే ఇంకోలా తీసేసేయండి, డెసిషన్ మారింది కదా అక్కడ. అలాంటి డెసిషన్స్ హైదరాబాద్లోనో లేకపోతే అర్బనైజ్డ్ సిటీస్లో రావటం కోసం సిన్సియర్ పీపుల్ వీళ్ళకి మేము ఉన్నాం అనే సెన్సిటైజ్ చేసేసి ఒక అంశాన్ని ఒక నినాదంగా తీసుకోగలిగితే ప్రభుత్వాలు దిగొస్తాయి సార్. ప్రభుత్వం ఏముంటుందండి, ప్రజలు ఎలా పోతూ ఉంటే అలా వెళ్ళిపోతూ ఉంటారు. మూర్ఖంగా ఉంటే తాట తీస్తారు కదా ప్రజలు. నియంత్రణ పనికిరారు. ఇప్పుడు నియంత్రణ పైన చూసేవాడిని కింద చూడాల్సింది నువ్వు అంటారు. ఒకటి సార్, రెవెన్యూ రికార్డ్స్ డిజిటలైజేషన్ సమయంలో పాత సర్వే రికార్డ్స్, కొత్త సర్వే రికార్డ్స్, రెవెన్యూ మ్యాప్స్, ధరణి డేటా, ఐజీఆర్ఎస్ రికార్డ్స్, వీటన్నిటిని కలిపే ప్రక్రియలో పొరపాటు జరిగిందా? గ్రహపాట, పొరపాట? ఎందుకంటే దాని రెప్రికషన్స్ ఇవాళ చూస్తున్నాం. 92లో ఒక ఆయన ఇల్లు కట్టుకున్నాడు, 88లో ప్లాట్ కొనుగోలు చేసి 92లో ఇల్లు కట్టుకున్నాడు, 2000లో లోన్ తీసుకున్నాడు, దాన్ని ఫర్దర్ గా డెవలప్ చేసుకున్నాడు. 2010లో పిల్లల పేరు మీద గిఫ్ట్ చేశాడు. 2026 వచ్చేప్పటికి అమ్మటానికి వెళ్తే 22A అని చెప్పి రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఎక్కడి నుంచి వచ్చేస్తాయండి? 88లో లేని 22A 2026లో ఎలా వచ్చేసింది? అంటే సార్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. అవును సార్, ఇది మీరు చెప్పిన ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్ సార్. ఇది జనరల్గా ఏమవుతుందంటే సార్, ఇక్కడ ల్యాండ్ని డీల్ చేసేటటువంటి ఆఫీసర్ ఎవడైతే ఉన్నాడో, ఇంతకుముందు అంటే మనకి కరోనా మున్సిపల్ ఉండేవాళ్ళు, ఇప్పుడు విఆర్ఓలు వచ్చేసారు దాని ప్లేస్లో. వాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ ఉండాలిగా. సో ల్యాండ్ని ఇప్పుడు మనం గొలుసు పెట్టి నీ సరిహద్దులు గొలిసేది లేదుగా. సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిపోయింది. గూగుల్ ద్వారా మెజర్ చేస్తున్నాం, డ్రోన్స్ ద్వారా మెజర్ చేస్తున్నాం, మనం ఇక్కడ కూర్చొని మన ఫోన్ ద్వారా మెజర్ చేస్తాం. అది సిస్టమ్ ఈరోజు. సో గూగుల్ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ ఇష్యూ. సో నీకు మెజర్మెంట్స్ అన్ని మారిపోతున్న సమయంలో రికార్డుని మెయింటైన్ చేసేవాడికి ఆ టెక్నాలజీ వాడికి నిజంగా అర్థమయ్యి దానికి తగ్గట్టుగా నీకు రికార్డు కూడా పెట్టేటటువంటి ఆ ట్రైనింగ్ వాడికి ఇవ్వాలి. ఆ స్కిల్ లేదు. ఆ స్కిల్ లేకుండా ఎవడో విఆర్ఓ వచ్చాడు లేకపోతే ఎంఆర్ఓ వచ్చేసాడు, ఆర్డీ వచ్చేసాడు అంటే ఒకడేది పెడితే ఏరా సరిగ్గా పెట్టావా పెట్టేశాను. కానీ ఈ రికార్డ్ని సరిగా చూసి సూపర్వైజ్ చేసి ఎగ్జిక్యూట్ చేసే ఆఫీసర్ లేడు ఇక్కడ. మీకు గతంలో ఉన్నటువంటి ముసోరి ట్రైనింగ్స్ కాదు ఇప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్స్. ఇప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్స్, ఐఎమ్ సారీ టు సే దిస్, ఇప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ ఎలాంటి వాళ్ళు అంటే సోషల్ నాలెడ్జ్ తక్కువ, సొసైటీ వాల్యూస్ తక్కువ. వీడు కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా దానికి బాబోయి పొరపాటున దీన్ని సెలెక్ట్ అయ్యి వచ్చాడు, ఏ ఫైల్కి ఎంత వస్తుందో త్వరగా సంపాదించుకొని బయటికి పోదామనే ఆలోచన ఉన్నారు. దేన్ని తొక్కి పెడితే ఎంత వస్తుంది, దేన్ని క్లియర్ చేస్తే ఎంత వస్తుంది అనే దానిలో ఉన్నారు. అంతేగాని మీరు ఆర్సీ రెడ్డి ఐఏఎస్ కోచింగ్ సెంటర్ అశోక్ నగర్ వెళ్తాను, దానిలో ఆర్సీ రెడ్డి గారు ఒకసారి మాట్లాడుతూ ఇఫ్ యూ పీపుల్ సెలెక్టెడ్ as an IAS officer, when you are in the seat, if some file comes to you regarding somebody's grievance, what you have to see is that మీరు ఏం చూడాలి దాన్ని అంటే ఈచ్ లైన్ ఇన్ ద ఫైల్ ఈజ్ అ లైఫ్ ఆఫ్ ఎ పర్సన్. రైట్, వెరీ వెల్ సెడ్ అండి. ఈచ్ లైన్ ఇన్ ద ఫైల్ ఈజ్ అ లైఫ్ ఆఫ్ ఎ పర్సన్. మీకు అది కనపడాలా? ఈచ్ లైన్ నాకు ఈ ఫైల్ ఎంత వస్తుంది,
Right. నేను ఎంత కొట్టేయగలను, తెచ్చినోడికి ఎంత, ఇచ్చినోడికి ఎంత, ఇది కాదు. చాలా డీటెయిల్ గా డిస్కస్ చేశారు జూపూడి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, బరువైన హృదయంతో చెప్పారు జూపూడి ప్రభాకర్ గారు. మానవీయ కోణం మిస్ అయిన అధికారుల చేతుల్లోకి ఈ భూ సంబంధిత సమస్యలు వెళ్తే దాని అవుట్కమ్ ఇలాగే ఉంటుంది. అండ్ రిపర్కషన్స్ ట్యాంక్ బండ్ మీద కనిపిస్తాయి. ఇవాళ కనపడకపోవచ్చు, రేపు కనపడకపోవచ్చు, ఒక నెల తర్వాత కనిపిస్తాయి. ఏమో కడుపు రగిలిన మండిన ఈ బాధితులందరూ ఒక్కసారిగా వచ్చి వాళ్ళ ప్రొటెస్ట్, సైలెంట్ ప్రొటెస్ట్ కనుక వ్యక్తం చేస్తే దిగిరావాలి. ప్రభుత్వాలే కాదు, ప్రభుత్వాల తల్లో జేజమ్మలు కూడా దిగిరావాలి. అక్కడ దాకా ప్రభుత్వం తెచ్చుకుంటుందా, పరిష్కరిస్తుందా? రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ విపరీతం ఉంది, ఈ అఘాయిత్యం ఉంది. ప్రభుత్వం తన్ను తాను సవరించుకునే ప్రక్రియ, తన కాన్స్టిట్యూషన్ని, తను వ్యవహరించే విధానాన్ని సాధారణ ప్రజానికం పట్ల మార్చుకోని పక్షంలో ఎదురయ్యే విపరిణామాలు ఎలా ఉంటాయనేది చెప్పకనే చెప్పారు జూపూడి ప్రభాకర్ గారు. మరి అక్కడి దాకా ఎదురు చూస్తారా, ఈ లోపలే పరిష్కరిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీ టాక్స్.